హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ హస్బెండ్ పార్ట్ 30 జయదేవి మాటలు కొనసాగించారు. పెళ్లికి ముందు అతను తన గురించి తానే చూసుకుంటాడు. కానీ పెళ్లి తర్వాత అతనికి ఒక స్నేహితురాలు దొరుకుతుంది, ఒక జీవిత భాగస్వామి దొరుకుతుంది. అప్పుడు తన వస్తువుల గురించి, తన మంచి చెడుల గురించి చూసుకునే బాధ్యతను ఆ భాగస్వామిపై నమ్మకంతో వదిలేస్తాడు. ఒక అల్మారా ఇద్దరు పంచుకుంటారు. ఇక అంతేకాదు, రెండు జీవితాలు కూడా ఒకటిగా మారుతాయి. ఆ భాగస్వామిగా వచ్చిన మనిషే అన్ని చూసుకుంటుంది. నువ్వు నీ భర్తకు అర్ధాంగివి సాన్విక. నువ్వు అతని పక్కన ఉంటేనే అతను సంపూర్ణంగా అవుతాడు. జయదేవి కాసేపు ఆగి ఒక నిట్టూర్పు విడిచి మళ్ళీ అన్నారు, ఇప్పుడు నీకు 2 ఇల్లులు ఉన్నాయి తల్లి. ఈ ఇల్లు నేను చూసుకుంటాను, కానీ ఆ ఇంటిని మాత్రం నువ్వే చూసుకోవాలి. అదే కానీ నిజమైన స్థానం. అయినా సాన్విక తన మొండితనాన్ని వదలలేదు. ఈ పెళ్లి కేవలం ఒక ఒప్పందం మాత్రమే అని, జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలని తను అనుకుంటున్నానని తల్లికి ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. అంతలో కింద నుంచి విమల్ గారు జయదేవిని పిలవడంతో ఆమె సాన్వికను రెడీ అవ్వమని చెప్పి కిందకు వెళ్ళిపోయారు. తల్లి వెళ్ళగానే సాన్విక కోపంగా గొణికింది. మా అమ్మను కూడా దుర్మార్గుడు తన మాటలతో మార్చేశాడు. కానీ ఇప్పుడు నేనేం చేయాలి? ఏదైనా సరే ఆ రాక్షసుడి ఇంటికి మాత్రం నేను తిరిగి వెళ్ళను. ఒక ఆలోచన వచ్చింది. ఇక అలా అనుకున్న సాన్విక ఒక్క క్షణం కూడా లేట్ చేయలేదు. నెమ్మదిగా కిందకి వెళ్లి ఎవరికి చెప్పకుండా ఇంటి ప్రధాన తలుపు దాటి బయటకు వచ్చేసింది. అక్కడి నుంచి నేరుగా తన చిన్ననాటి స్నేహితురాలు మిల్లి ఇంటి వైపుకు పరిగెత్తింది. అది మరీ దూరం కాదు, ఉత్తర పాడపైనే ఉంది. సాన్విక నిన్న ఈ ఇంటికి వచ్చిందనే విషయం మిల్లీకి కూడా తెలియకపోవచ్చు. అందుకే తన వెళ్ళి కలవాలని డిసైడ్ అయ్యింది. అంతేకాదు, విక్రమ్ తనను కనిపెట్టలేక కోపంతో ఒంటరిగా వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటికి తను మళ్ళీ సైలెంట్ గా ఇంటికి తిరిగి వచ్చేయాలని మనసులో ప్లాన్ చేసుకుంది. అంతే, ఇక పని అయిపోయినట్టే. తర్వాత నాన్నను ప్రశాంతంగా కూర్చోబెట్టి ఈ ఒప్పందపు పెళ్లి విషయం అంతా చెప్తాను. అరణ్య తండ్రి గారు కూడా ఉన్నారు కదా, ఆయన పెద్ద న్యాయవాది. మా ఇద్దరి పరస్పర విడాకుల ఏర్పాట్లు ఆయన్ని చూసుకుంటారు అని అనుకుంటూ కొద్దిసేపటికి హడావిడిగా మిల్లి ఇంటి ముందుకు చేరుకుంది. తలుపు తోచుకుని లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికే మిల్లి వరండాలో కూర్చుని కాసుల మిరపకాయ మిశ్రమంతో జామపండు ముక్కలు తింటూ సరదాగా ఉంది. ఒక్కసారిగా సాన్వికని చూసి ఆశ్చర్యపోయింది. చేతిలో ఉన్న జామపండుని మర్చిపోయి ఒక్కసారిగా లేచి ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. సాన్విక, నువ్వా? నేను నిజంగానే చూస్తున్నానా? నా బొమ్మల రాణి, నువ్వు ఎప్పుడు అత్తింటి నుండి వచ్చావు? ఆ నీ ఆ మొహం మాడిపోయిన భర్త నిన్ను రానిచ్చాడా? సాన్విక ఒక్కసారిగా కుర్చీలో కూర్చుని ఆయాసంగా ఊపిరి పీలుస్తూ అంది. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం తర్వాత చెప్తాను. ముందు నాకు ఒక గ్లాస్ కూల్ వాటర్ ఇవ్వు. ఇంకా విను, నువ్వు నీ ఇంట్లో ఎక్కడైనా దాచిపెట్టి ఏర్పాటు చేయనన్ను. ఎవరైనా నన్ను వెతుక్కుంటూ వస్తే నేను ఇక్కడికి రాలేదని సూటిగా చెప్పు. అత్తయ్య ఇప్పుడు ఇంట్లో లేరు కదా? మంచిదే. ఆమె ఉంటే నన్ను దాచడం చాలా కష్టమయ్యేది. సాన్విక ఇలా హడావిడిగా మాట్లాడడం, దొంగలా ప్రవర్తించడం చూసి మిల్లి ఆశ్చర్యంగా అడిగింది. ఆగాగు, నిన్ను దాచడం ఏంటి? ఎందుకు? సాన్విక, నువ్వు మళ్ళీ అత్తింట్లో ఏదైనా నేరం చేసి రాలేదు కదా? నీ ఆ భర్తను ఏదైనా చేసి వచ్చావా ఏంటి పారిపోయి? అయ్యో దేవుడా, బయటకు అంటే పోలీసులు వస్తారా? మిల్లి మాటలు విన్న సాన్వి కళ్ళు పెద్దవి చేసి అరిచింది. ఓయ్ ఓవర్ యాక్టింగ్ రాని, రోజంతా ఈ ప్రోగ్రామ్ చూస్తూ నీ బుర్ర మొత్తం పాడైపోయిందే ఏంటి? కాస్త నోరు మూసుకో. ఇప్పటికే నాకు చాలా కోపంగా ఉంది. దానికి తోడు నువ్వు కొత్త కొత్త నేరాల కథలు ఊహించి నా తల తినేస్తున్నావు. నీళ్ళు ఇస్తావా లేదా? లేకపోతే నేనే చూసుకుంటాను. మిల్లి వెంటనే తలూపి నీళ్లు తీసుకురావడానికి పరిగెత్తింది. ఒక గ్లాస్ చల్లని నీళ్లు తీసుకొచ్చి ఇవ్వగానే సాన్విక మొత్తం తాగేసింది. తర్వాత అంటూ ప్రశాంతంగా ఊపిరి తీసుకుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్, ఇప్పుడు కాస్త ఊరటగా ఉంది. అయ్యో, ఒళ్ళంతా నొప్పిగా ఉంది తెలుసా? నిన్న రాత్రంతా మేడ మీద ఆ విక్రమ్ అని రాక్షసుడి దగ్గర నిద్రపోయాను. నేను నీ గదిలోకి వెళ్ళి కాసేపు పడుకుంటాను. నువ్వు తలుపు బాగా వేసేసి ఎవరైనా ఇక్కడికి వస్తే ఇంట్లో లేనని చెప్పు, సరేనా? ఇక బాయ్ అని చెప్పి సాన్విక మిల్లి గది వైపుకు నడవడం మొదలు పెట్టింది. మిల్లి మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. అటు సాన్విక ఇప్పుడే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని ముందుకు అడుగు వేయగానే ఒక్కసారిగా వెనక నుంచి ఎవరో మంచులా చల్లగా గట్టిగా ఉన్న చేతితో ఆమె చేతిని పట్టుకున్నారు. అమ్మో, ఎక్కడికి వెళ్తున్నారు మహారాణి గారు? ఆ పరిచయమైన గొంతు చెవుల్లో పడగానే సాన్విక గుండెల్లో రక్తం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఇంకా విక్రమ్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు. గదిలో ఎక్కడా కూడా సాన్విక కనిపించకపోవటంతో కనుబొమ్మలు ముడుచుకున్నాడు.
బహుశా కిందకి వెళ్ళి ఉంటుందేమోనని అనుకుని ఖరీదైన సూట్ వేసుకుని పూర్తిగా ఫార్మల్ లుక్ లో రెడీ అయ్యి కిందకి దిగాడు. అతను మెట్లపై నుంచి దిగుతూ ఉండగానే రేమ అతన్ని చూసి ఆశ్చర్యంగా అంది. అయ్యో బావగారు, ఈ లుక్ లో అసలు హీరోలా కనిపిస్తున్నారు. రేమ మాట విని విక్రమ్ చిన్నగా నవ్వుతూ అన్నాడు. థ్యాంక్ యూ మరదల్ గారు, కానీ నా హీరోయిన్ ఎక్కడ ఉంది? రేమ తల ఊపుతూ అంది. నాకు తెలియదు. అంతలో సాన్విక తల్లి జయదేవి హడావిడిగా అక్కడికి వచ్చారు. అల్లుడు గారు రెడీ అయ్యారా? రండి రండి, మీ ఇద్దరికి టిఫిన్ పెడతాను. నా టిఫిన్ అంతా రెడీగా ఉంది. వేడివేడి పూరీలు ఆలు కూర చేశాను. అంతేకాదు అమ్మాయికి ఇష్టమైన నోలేన్ బెల్లం పాయసం కూడా చేశాను. విక్రమ్ అటు ఇటు చూస్తూ అడిగాడు. కానీ సాన్విక ఎక్కడుంది అత్తమ్మా? ఆమె ఎక్కడా కనిపించడం లేదు. జయదేవి కూడా చుట్టూ చూశారు. అప్పుడే విమల్ గారు బయట నుంచి ఇంట్లోకి వచ్చారు. విక్రమ్ పూర్తిగా రెడీ అయి ఉండడం చూసి ఆయన ఆశ్చర్యంగా అడిగారు. ఏంటి బాబు, ఇంత తొందరగా బయలుదేరుతున్నారు? కాస్త ఆగి మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళొచ్చు కదా. విక్రమ్ చాలా సహజమైన గొంతుతో సమాధానం ఇచ్చాడు. లేదు మావయ్య గారు, ఇంకొకసారి ఎప్పుడైనా. ఈ రోజు ఆఫీస్ లో చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది, తప్పదు. అంతేకాదు సాన్విక చదువు కూడా మళ్ళీ మొదలు పెట్టాలి కదా. ఆమె హెచ్ఏఎస్ పూర్తి చేసిందని విన్నాను. రిజల్ట్ కూడా వచ్చి ఉండాలి. మీరు డాక్యుమెంట్స్ నాకు పంపించండి, నేను కాలేజ్లో అడ్మిషన్ చేయిస్తాను. అలా మధ్యలో చదువు ఆపేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. విమల్ గారు ఆ మాట విని కాస్త గంభీరంగా మారిపోయారు. కానీ ఎదుట సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ అన్నారు. అవును, ఆ మాట కూడా బాగానే ఉంది. అయితే జయదేవి వెంటనే ఆయన మాటలను ఆపుతూ హఠాత్తుగా అన్నారు. అవును అల్లుడు గారు, సాన్విక ఎక్కడా కనిపించడం లేదు. ఆ అమ్మాయి బయటికి వెళ్ళిందేమో. ఉదయం నుంచి వెళ్ళను వెళ్ళను అంటూ మొండిగా కూర్చుంది కదా. విక్రమ్ వెంటనే తన జేబులో నుంచి ఫోన్ తీసి సాన్విక నెంబర్కు కాల్ చేశాడు. వెంటనే అతనికి అర్థమైంది. ఫోన్ సోఫా మీదే ఉంది. ఈసారి విక్రమ్ కు నిజంగానే చిరాకు వచ్చింది. పక్కనే ఉన్న సాన్విక వాళ్ళ అత్త వెంటనే అంది. సాన్వికను నేను ఉత్తర పడవైపుకు వేగంగా నడుచుకుంటూ వెళ్లడం చూశాను. జయదేవ్ ఆశ్చర్యంతో కనుబొమ్మలు పైకెత్తి అడిగారు. ఏమంటున్నావు వదినా? ఉత్తర పడవైపా? అక్కడే కదా మిల్లి ఇల్లుంది. అంటే అమ్మాయి మిల్లి ఇంటికి వెళ్ళి దాక్కుని కూర్చుందన్నమాట. చూసారు ఈ పిల్ల పని. అల్లుడు ఆఫీస్కి వెళ్ళాలి కదా. విమల్ గారు కూడా గంభీరంగా ఉన్నారు. లేదు, నిజంగా సాన్విక చేసిన పని అసలు సరైంది కాదు. అబ్బాయి బయలుదేరాలి, ఆఫీస్కి లేట్ అవుతుంది. కానీ ఆమె ఎవరికి చెప్పకుండా అలా వెళ్ళిపోయింది. విక్రమ్ ఒకసారి తన చేతి వాచ్ వైపుకు చూశాడు. అప్పటికి 9 గంటలు దాటిపోయాయి. అతని కళ్ళల్లో కఠినమైన చూపు కనిపించింది. పరిస్థితిని తన అదుపులోకి తీసుకోవడానికి ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నట్టున్నాడు. సరే అత్తమ్మా, అయితే సాన్విక ఇంకొన్ని రోజులు మీ దగ్గర ఉండనివ్వండి. నాకు లేట్ అవుతుంది, నేను ఒక్కనే వెళ్ళిపోతాను. తర్వాత ఎప్పుడైనా సమయం చూసుకుని వచ్చి ఆమెను తీసుకెళ్తాను. ఆ మాట వినగానే జయదేవి విమల్ గారు ఇద్దరు ఒక్కసారిగా భయపడ్డారు. కానీ బాబు, నువ్వు ఒక్కడివే తిరిగి వెళ్తావా? అక్కడ అందరూ ఏమనుకుంటారు? ఇక అత్తగారు కూడా ఆ రోజు పదే పదే అమ్మాయిని త్వరగా పంపించమని చెప్పారుగా. ఇదిగో అత్తయ్య, ఈ అల్లరి పిల్లను నేను పట్టుకుని తీసుకొచ్చాను. ఇదిగో చూడండి. ఆ గొంతు వినగానే జయదేవి విక్రమ్తో పాటు డ్రాయింగ్ రూమ్ లో ఉన్న అందరూ ఒక్కసారిగా తలుపు వైపుకు చూశారు. ప్రియా వదిన సాన్విక చేతిని పట్టుకుని ఆమెను లోపలికి తీసుకొస్తుంది. సాన్విక ముఖం మాత్రం పూర్తిగా కోపంతో చిరాకుతో నిండిపోయి ఉంది. అసలు విషయం ఏంటంటే, సాన్విక మిల్లి ఇంట్లో తన గదిలో పడుకోవడానికి వెళ్తూ ఉండగా వెనక నుంచి ఎవరో ఒక్కసారిగా ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నారు. ప్రియ వదిన తన చేతిని పట్టుకుని నిలబడి ఉండడం చూసి సాన్విక ఒక్కసారిగా ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసింది. అసలు విషయం ఏంటంటే, ప్రియ వదిన కొద్దిసేపటి క్రితమే మార్కెట్కి వెళ్తున్నారు. అప్పుడు సాన్విక ఇంటి తలుపు నుంచి ఎవరికీ కనిపించకుండా బయటకు వెళ్ళడం ఆమె గమనించింది. దాంతో అనుమానం వచ్చి సాన్విక వెనకాలే నిశ్శబ్దంగా వెళ్ళింది. ప్రియ వదినను చూసిన వెంటనే సాన్విక గొంతులో మాట ఆగిపోయినట్లయింది. వదిన నువ్వా? ప్రియ వదిన మీ చేతిని గట్టిగా పట్టుకుని లాగుతూ ఉంది. అవును నేనే. పద ఇంటికి వెళ్ళి నీ భర్త ఒడిలోనే హాయిగా నిద్రపో. నీ భర్త ఆఫీస్కి వెళ్ళాలని తొందరగా రెడీ అయ్యాడు. కానీ నువ్వేమో ఇక్కడికి వచ్చి దాకుని ఇంటికి వెళ్లకుండా ఉండాలని చూస్తావా? ఇంత అల్లరి పిల్ల. ఎప్పుడైపోయావు సాన్విక నువ్వు? 10 ఇంటికి వెళ్దాం. సాన్విక ముఖం చిన్నబుచ్చుకుని అంది. వదిన ప్లీజ్, నా పరిస్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను ఆ మనిషి ఇంటికి మళ్ళీ వెళ్ళాలని అనుకోవడం లేదు. ఆయన ఇంటికంటే యమలోకమైన 100 రెట్లు మంచిది. నీకేమీ తెలియదు. నన్ను వదిలే ప్లీజ్. మిల్లి వాళ్ళిద్దరి వ్యవహారం ఆశ్చర్యంగా చూస్తూ అంది. ఇప్పుడు సాన్విక ఎందుకు దాక్కోవాలని చెప్పిందో ఆమెకు అర్థమైంది. వెంటనే నవ్వుతూ అంది. ఏంటి సాన్విక, నీ అంత అందమైన భర్తను వదిలేసి అందుకే పారిపోయి వచ్చావా? వెళ్ళు వెళ్ళు,
ఇలా చేయకు. ఇక నుంచి నీ భర్తను నీ కొంగుకు గట్టిగా కట్టుబడి, లేదంటే ఇంకెవరైనా నీ స్థానాన్ని తీసుకుంటారు. అప్పుడు తెలుస్తుంది. మిల్లి మాటలు సాన్విక మనసులో ఎక్కడో తాకాయి. ఆమెకేమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా ప్రియ వదినతో కలిసి ఇంటికి తిరిగి వచ్చింది. సాన్వికను చూడగానే జయదేవి ఆమె దగ్గరకు వచ్చి మందలిస్తూ అన్నారు. ఏంటి సాన్విక, నువ్వు చేస్తున్న పని ఏంటి? ఇలా అల్లుడు గారికి ఆఫీస్కి లేట్ అవుతుంది, కానీ నువ్వేమో ఎవరికి చెప్పకుండా దాక్కుని తిరుగుతున్నావు. విక్రమ్ తన చేతులను జేబులో పెట్టుకుని ఒక్క చూపుతో సాన్విక వైపుకు చూస్తూనే ఉన్నాడు. సాన్విక తల వంచుకుని ఒకసారి దొంగ చూపుతో విక్రమ్ వైపుకు చూసింది. కానీ విక్రమ్ నోటితో ఒక మాట కూడా మాట్లాడలేదు. కేవలం తన చూపులతోనే ఆమెను భయపెడుతున్నట్టుగా అనిపించింది. ఎందుకో తెలియదు కానీ ఇక ఈ రోజు సాన్వికను విక్రమ్ చూపు చూస్తే చాలా భయంగా అనిపించింది సాన్వికకు. అతని కళ్ళలోకి రెండోసారి చూడటానికి కూడా ఆమెకు ధైర్యం చేయలేదు. జయదేవి వెంటనే టేబుల్ పై అన్ని వడ్డించారు. చేసేదేమీ లేక ముఖం చిన్నపుచ్చుకుని మౌనంగా భోజనం చేసింది సాన్విక. ఆ తర్వాత భారమైన మనసుతో రెడీ అయి మళ్ళీ అదే విక్రమ్తో కలిసి బయలుదేరాల్సి వచ్చింది జైలు లాంటి ఇంటికి. ఎన్ని ప్లాన్లు వేసినా అవ్వలేదు. ఆ విలాసవంతమైన కారు చౌదరి ఇంటి భారీ గేటు ముందు ఆగగానే సాన్విక కిందకి దిగింది. విక్రమ్ ఒక క్షణం కూడా లేట్ చేయలేదు. సాన్వికను దింపగానే వెంటనే కారును తిప్పుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతనికి ఒక క్షణం కూడా ఆగే సమయం లేదన్నట్టుగా. సాన్విక కూడా విక్రమ్ వస్తాడా రాడా అని ఒకసారి కూడా అడగలేదు. మొత్తం ప్రయాణం అంతా విక్రమ్ చాలా సైలెంట్ గా ప్రశాంతంగా కారు నడిపాడు. సాన్విక అప్పుడప్పుడు దొంగ చూపులతో అతని వైపుకు చూసిన విక్రమ్ ప్రవర్తన మాత్రం చాలా కఠినంగా గంభీరంగా ఉంది. విక్రమ్ కారు కళ్ళకు కనిపించకుండా వెళ్ళిపోగానే సాన్విక ముఖం వంకరగా పెట్టి వెక్కిరించింది. తర్వాత కోపంగా గొణుకుతూ అంది, వెళ్ళాడు శకుని పిశాచితో. ఆయనకు ఇంత తొందర ఎందుకో నాకు తెలియదా? సాన్విక తన లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళడానికి అడుగు వేయబోతూ ఉండగా ఇక నల్ల చొక్కా నల్ల ప్యాంటు ధరించిన విక్రమ్ వ్యక్తిగత బాడీగార్డ్ అక్కడికి వచ్చాడు. వినయంగా తల వంచి అన్నాడు, మేడం మీరు లోపలికి వెళ్ళండి, మీ లగేజ్ నేను తీసుకొస్తాను. సాధారణంగా అయితే సాన్విక తన వస్తువులను తానే మోసుకునేది, కానీ ఈసారి అలా కాదు. ఈ ఇంట్లో తను పూర్తిగా అల్లరి చేసి అందరిని ఇబ్బంది పెట్టాలని ఆమె మనసులో ముందే నిర్ణయించుకుంది. ఈ ఇంట్లో వాళ్ళు విసుకుపోయి చివరికి తనను తన తండ్రి ఇంటికి పంపించేలా చెయ్యాలి అనుకుంది. అయితే తన అత్తగారు ఒకరే చాలు, కొంచెం మందలిస్తే చాలు ఆవిడ కోపంతో చెలరేగిపోతారని సాన్వికకు తెలుసు. సాన్విక లగేజ్ అక్కడే వదిలి గార్డు వైపుకు చూసి కాస్త కఠినంగా అంది, జాగ్రత్తగా తీసుకురండి, ఎక్కడ చిన్న గీత కూడా పడకూడదు. నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్న గార్డు తలూపి మేడం అంటూ లగేజ్ తీసుకున్నాడు. సాన్విక అక్కడ ఒక క్షణం కూడా ఆగకుండా ధైర్యంగా నడుచుకుంటూ ప్రధాన ద్వారం వైపుకు వెళ్ళింది. కానీ సాన్విక గడప దాటి లోపలికి అడుగు పెట్టబోతూ ఉండగానే లోపల నుంచి ఒక వృద్ధురాలైనప్పటికీ ఎంతో గంభీరమైన అధికారం నిండిన గొంతు వినిపించింది. ఆగు. ఆ గొంతు వినగానే సాన్విక ఒక్కసారిగా ఆగిపోయి ముందుకు చూసింది. ఆమె ఆశ్చర్యపోయింది. అదే సమయంలో ఎంతో సంతోషం కూడా కలిగింది. ఎందుకంటే ఎదురుగా చౌదరి ఇంటి పెద్దవారు, ఆ ఇంటి సర్వాధికారిని నిలబడి ఉన్నారు. ఆమె చేతిలో అందంగా అలంకరించిన హారతి పళ్ళెం ఉంది. చిరునవ్వుతో సాన్విక వైపుకు నడుచుకుంటూ వస్తున్నారు పెద్దవాడ. ఆమె దగ్గరకు రాగానే సాన్విక వంగి ఆమె పాదాలకు నమస్కారం చేసి ఎంతో ఆనందంగా అంది, అమ్మమ్మ మీరెప్పుడొచ్చారు? అమ్మమ్మ వెనకాలే పెద్దమ్మ. ఊరి మీద నుంచి మొదలుకొని ఇంట్లోకి దాదాపు అందరూ అక్కడికి వచ్చారు. ఇంతలో సాన్విక దృష్టి తన అత్తగారు సుమిత్ర దేవిపై పడింది. ఆమె పూర్తిగా ఆరోగ్యంగా తన కాళ్ళపై తానే నిలబడి ఉన్నారు. అది చూసి సాన్విక ఆశ్చర్యపోయింది. అత్తగారి పరిస్థితి చూస్తే కనీసం ఒక నెల రోజులైనా వీల్ చైర్లోనే ఉంటారని అనుకుంది. కానీ కేవలం 2 రోజుల్లోనే ఏం అద్భుతం జరిగిందో, ఆమె ఇంత ఆరోగ్యంగా ఎలా అయ్యారో సాన్వికకు అర్థం కాలేదు. సుమిత్రాదేవి మాత్రం కొంచెం దూరంగా నిలబడి ఈ హడావిడిని చూస్తూ ఉన్నారు. అత్తగారి ఈ ఆడంబరం చూసి ఆమె ముఖం చిట్లించి మనసులోనే గొణుకారు. ఈ ముసలావిడ ఇన్ని రోజులు ఇంట్లో లేకపోవడంతో ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు నా ప్రశాంతమైన రోజులు పోయాయి. వచ్చిన వెంటనే ఈ నటనలు మొదలుపెట్టింది. ఇవన్నీ చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది అని అనుకుని చిరాగ్గా వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఉండగా అమ్మమ్మ గంభీరమైన గొంతు ఇల్లంతా మారుమోగింది. చిన్న కోడలు. ఆ పిలుపు వినగానే సుమిత్రాదేవి ఒక్కసారిగా ఆగిపోయారు. ఈ ముసలావిడ అన్ని గమనించేసింది అని మనసులోనే విసుక్కున్నారు. పక్కనే నిలబడి ఉన్న ఊర్మి చిన్నమ్మ పరిస్థితిని చూసి నోరు మూసుకుని నవ్వుకుంది. ఇదే మరి, పెద్దలకు కూడా పెద్దలుంటారు అని అనుకుంది. అమ్మమ్మ తీక్షణంగా సుమిత్రాదేవి వైపుకు చూస్తూ అన్నారు, ఇంకా ప్రతిదీ నేను నీకు చేతితో పట్టుకుని నేర్పించాలా చిన్న కోడలా?
అలంకరించుకోవడం, స్నేహితులతో సరదాగా తిరగడం మాత్రమే కాదు, ఈ చౌదరి ఇంటికి కొన్ని సంప్రదాయాలు పద్ధతులు ఉంటాయని మర్చిపోయావా? సుమిత్రాదేవి ఇబ్బందిగా తల ఊపుతూ తడబడుతూ అన్నారు. లేదత్తమ్మా, చెప్పండి, నేనేం చెయ్యాలి? అమ్మమ్మ కొంచెం గట్టిగా అన్నారు. ఏం చెయ్యాలంటే, నీ కొడుకు భార్య పుట్టింటి నుంచి తిరిగి వచ్చింది. అందరికంటే ముందుగా నువ్వే హారతి పళ్ళెంలో వెళ్ళి హారతితో ఆమెను ఆహ్వానించాలి. కానీ అది చేయకుండా బొమ్మలా రెడీ అయి పైకి వెళ్తున్నావా? ఇటురా, శంఖం తీసుకుని ఊదు. ఈ రోజు నా మనవరాలు నేనే స్వయంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాను. సుమిత్రాదేవి మనసులో చిరాకుతో ముఖం చిట్లించారు. కానీ ఈ ఇంటి ప్రధాన అధికారి తన అత్తగారే కావడంతో ఎదిరించే ధైర్యం చేసే పరిస్థితి లేదు. తప్పనిసరిగా ముందుకు వచ్చి శంఖాన్ని చేతిలోకి తీసుకున్నారు. పెద్దమ్మ ఊర్మి ఇద్దరు కలిసి ఇక ఓలలు వేయటం ప్రారంభించారు. అమ్మమ్మ ఎంతో ప్రేమతో ఆప్యాయతో సాన్వికకు హారతిచ్చి చౌదరి ఇంట్లోకి ఆహ్వానించారు. సాన్విక మాత్రం మనసులో ఒక నిట్టూర్పు విడిచింది. పెళ్లి తర్వాత మొదటిసారి ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజు గుర్తొచ్చింది. ఆ రోజు ఎదురైన అవమానం, చేదు అనుభవాలు గుర్తుకు చేసుకుంటే ఇప్పటికీ ఆమె ఒళ్ళంతా వణికిపోతుంది. విక్రమ్ తన డిజైనర్ హౌస్ ఆఫీసులోకి అడుగు పెట్టగానే సీనియర్ డిజైనర్ మిసెస్ జెన్నీ చిరునవ్వుతో అతని దగ్గరకు వచ్చారు. అరే విక్రమ్, ఈ రోజు ఎంత లేట్గా ఎందుకు వచ్చావు? విక్రమ్ తన టై ముడిని సరి చేసుకుంటూ సాధారణ గొంతుతో అన్నాడు. నిజానికి ఆంటీ, నా భార్యను ఇంటి దగ్గర దింపిన తర్వాత నేరుగా ఇక్కడికి వచ్చాను. అందుకే కాస్త లేట్ అయ్యింది. ఆ మాట విన్న మిసెస్ జెన్నీ ఎంతో సంతోషంగా నవ్వారు. విక్రమ్ వీపుపై ప్రేమగా చేయి వేసి అన్నారు. వెల్ డన్ మై సన్, నువ్వు నెమ్మదిగా చాలా బాధ్యత గల భర్తగా మారుతున్నావు అనిపిస్తుంది. విక్రమ్ మాటకి ఎలాంటి రెస్పాండ్ ఇవ్వలేదు. చేతులను జేబులో పెట్టుకుని పూర్తిగా ఫార్మల్ లుక్ లో నిలబడి ప్రొఫెషనల్ గొంతుతో అడిగాడు. అందరూ కూడా కాన్ఫరెన్స్ రూమ్ లోనే ఎదురు చూస్తున్నారు. నువ్వు వెళ్తేనే మీటింగ్ మొదలవుతుంది. ఆ మాట వినగానే విక్రమ్ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ కాన్ఫిడెంట్ రూమ్ లోకి వెళ్ళాడు. మిసెస్ జెన్నీ అతను వెళ్తున్న వైపుకు ముచ్చటగా చూస్తూ ఉండిపోయారు. ఈ అబ్బాయి నెమ్మదిగా బాధ్యతలు అర్థం చేసుకుంటున్నాడు. దేవుడా, ఈసారైనా అతని జీవితంలో కొంచెం సంతోషం రావాలని కోరుకుంటున్నాను అని మనసులోనే అనుకున్నాడు. విక్రమ్ కాన్ఫరెన్స్ రూమ్ లోకి వెళ్లి నిలబడగానే విదేశీ డీలర్ల నుంచి మొదలుకొని స్టాఫ్ వరకు అందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు. విక్రమ్ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి తన స్థానంలో కూర్చుని మీటింగ్ స్టార్ట్ చేశాడు. కొద్దిసేపటికే ప్రొజెక్టర్ స్క్రీన్ పై బంగారు దారాలతో డిజైన్ చేసిన అద్భుతమైన కళ్ళను ఆకర్షించే ఒక దుస్తుల డిజైన్ కనిపించింది. విక్రమ్ లేజర్ పాయింటర్ తో ఆ డిజైనర్ని చూపిస్తూ క్లయింట్లను ఉద్దేశించి నమ్మకమైన గొంతుతో అన్నాడు. చూడండి, ఇప్పటి వరకు మా టీం చేసిన బెస్ట్ డిజైన్ ఇదే. కానీ డిజైన్ లో ఇంకా కొంచెం మెరుగుదల చేయవచ్చని మీకు అనిపించడం లేదా? అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంగా విక్రమ్ వైపుకు చూశారు. ఆ దుస్తుల డిజైన్ ఇప్పటికే చాలా అందంగా ఉంది. దానికంటే ఇంకా మెరుగుపరచడం ఎలా సాధ్యం అని అందరి ముఖాల్లో ప్రశ్న కనిపించింది. విక్రమ్ అందరి అమాయకమైన ముఖాలను చూసి పెదవుల చివర ఒక చిన్న చిరునవ్వు మెరిసేలా చేశాడు. ఆ తర్వాత చాలా ప్రశాంతంగా అన్నాడు. ఆగండి, నేను చూపిస్తాను అని విక్రమ్ అన్నాడు. విక్రమ్ ప్రాజెక్టర్ కు కనెక్ట్ చేసి ఉన్న గ్రాఫిక్స్ ప్యాడ్, పెన్ను చేతిలోకి తీసుకున్నాడు. ఆ తర్వాత అందరి కళ్ళ ముందే అదే డిజైన్ పై క్షణాల్లో డిజిటల్ స్ట్రోక్ తో మరికొన్ని అద్భుతమైన సున్నితమైన నమూనాలు జోడించాడు. మొత్తం కాన్ఫిడెన్స్ రూమ్ ఆశ్చర్యంతో నిండిపోయింది. విదేశీ డీలర్లు కూడా మాటలు రాకుండా చూస్తూ ఉండిపోయారు. ఇంత వేగంగా, ఇంత పొదునైన ఆలోచనలతో ఒకరి మేధస్సు ఎలా పనిచేస్తుందో అని అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ ఒకేసారి లేచి నిలబడి చప్పట్లు కొడుతూ అన్నారు. మైండ్ బ్లోయింగ్ మిస్టర్ చౌదరి, యు ఆర్ ఏ జీనియస్. విక్రమ్ చిన్నగా నవ్వాడు. తర్వాత స్కెచ్ ను పూర్తి చేసి పెన్నును పక్కన పెట్టి మళ్ళీ తన చేతులను జేబులో పెట్టుకున్నాడు. ప్రాజెక్టర్ వైపుకు చూస్తూ ఒక్కొక్క స్కెచ్ గురించి పూర్తిగా వివరించాడు. చివరికి ఆ ఒప్పందం ఖరారయింది. క్లయింట్ ప్రధాన ప్రతినిధి ముందుకు వచ్చి విక్రమ్ తో చేతులు కలిపి అన్నారు. థ్యాంక్ యూ మిస్టర్ చౌదరి, ఐఎమ్ వెరీ ఇంప్రెస్. ఈ మెగా ప్రాజెక్ట్ ను మీ సంస్థతోనే సైన్ చేస్తున్నాను. ఓ అవును, ఇంకొక విషయం, రాబోయే మిస్ యూనివర్స్ పోటీ కోసం నాకు మీ బెస్ట్ డిజైన్ కావాలి. చాలా త్వరలో కొన్ని డెమోలు ఆశిస్తున్నాను. విక్రమ్ చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. ఆఫ్ కోర్స్, మీకు బెస్టే అందిస్తాము అని చెప్పి అతనితో చేతులు కలిపాడు. ఎన్నో రోజులుగా తన మొత్తం టీం కష్టపడి సాధించాలని ఎదురు చూసిన ప్రాజెక్టు చివరికి వారి చేతుల్లోకి వచ్చింది. మీటింగ్ అయిన తర్వాత మేనేజర్ ఎంతో ఆనందంగా అన్నాడు. సార్, ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన సందర్భంగా ఇప్పుడు ఒక గ్రాండ్ పార్టీ కావాలి. మేనేజర్ మాట విన్న విక్రమ్ కాసేపు ఆలోచించి గంభీరంగా అన్నాడు.
సరే ఉంటుంది, కానీ డీల్ పూర్తిగా సక్సెస్ అయిన తర్వాత. ఓకే సార్. విక్రమ్ తన చేతి గడియారం వైపుకు చూడగానే అప్పటికే సాయంత్రం 6 గంటలు దాటిపోయింది. పనుల ఒత్తిడిలో మధ్యాహ్నం ఎప్పుడు గడిచిపోయి సాయంత్రం అయ్యిందో తెలియలేదు అతనికి. కాన్ఫిడెంట్ రూమ్ నుంచి బయటకు రాగానే స్టాఫ్ అంతా ఎంతో సంతోషంగా విక్రమ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే ఇంత పెద్ద డీల్ సాధించిన ఆనందంలో విక్రమ్ ఆ రోజే అందరికీ ప్రత్యేక బోనస్ ఏర్పాటు చేశాడు. ఉద్యోగులు సంతోషంగా ఉంటే వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందన్న నియమాన్ని విక్రమ్ ఎప్పటి నుంచో పాటిస్తూ వచ్చాడు. అందుకే బహుశా ఈ రోజు అతని డిజైనర్ హౌస్ మొత్తం భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. అన్ని పనులు పూర్తి చేసుకుని తన క్యాబిన్ లోకి వెళ్లిన విక్రమ్ కోట్ ని టై ని కొంచెం సడలించి సోఫాలో వాలిపోయాడు. కాసేపు కళ్ళు మూసుకున్నాడు. అంతలోనే ఫోన్ లో చిన్న శబ్దంతో నోటిఫికేషన్ వచ్చింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.